న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ట్రంప్ పై హత్యాయత్నం, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, పూరిలో తెరుచుకున్న రత్న భాండాగారం, సముద్ర గర్భంలో సాహసయాత్ర, మత్స్య 6000, అంబానీ ఖరీదైన పెళ్లికి మంగళ ఉత్సవ్తో ముగింపు, జీపీఎస్ గొంతు జాజ్ ప్రైజ్ ని వరించింది, సరిగమల సవ్వడితో రామ్ చరణ్ కొత్త సినిమా, సైనికుడిగా ప్రభాస్, 5వ T20లోనూ భారత్ ఘన విజయం, అల్కరాజ్ దే వింబుల్డన్, జోకోవిచ్ కు తప్పని ఓటమి, ఆవిరి వంటకాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఈరోజు వార్తలను చూద్దాం. పూరిలో తెరుచుకున్న రత్న భాండాగారం. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథ్ ఆలయంలో శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమర్పించిన వజ్రాభరణాలు, వెండి, రత్న ఆభరణాలను దాదాపు 46 ఏళ్ల తరువాత తొలిసారిగా తనిఖీ చేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి నాణ్యత లెక్కించి అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరే చోటకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:28 ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సాంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5:20 బయటకు వచ్చేశారు. లోపల గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలు పెడతాం. రిపేర్ల తరువాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలు పెడతామని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. ట్రంప్ పై హత్యాయత్నం, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష రేసులో తలబడబోతున్న డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. అయితే ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఓ తూట ట్రంప్ కుడి చెవి పైభాగం నుండి దూసుకు వెళ్ళింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకొని బయటపడ్డారు. రక్తమూడుతున్న గాయంతో ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో కొందరు ఆయన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మరికొందరు దుండగుడిపై కాల్పులు జరిపి తలను ఛిద్రం చేసి హతమార్చారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించిన తీరుపై వీడియో వైరల్గా మారింది. వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ఫైట్ అని గట్టిగా నినదించారు. సభకు హాజరైన వారిలో ఒకరు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ట్రంప్పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వివిధ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. సముద్ర గర్భంలో సాహసయాత్ర, మత్స్య 6000. సముద్ర గర్భంలో సాహసయాత్రకు రంగం సిద్ధమవుతోంది. మన దేశ పరిధిలోని మహాసముద్రాలలో గరిష్ట లోతు 6000 మీటర్లు, అంతకు మించి 7500 మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యమున్న మానవ సహిత సబ్మిర్సిబుల్ వాహనాన్ని పంపాలనేది భారత్ లక్ష్యం. ఈ భూ ఉపరితలంతో పోల్చితే అక్కడ 750 రెట్ల ఒత్తిడి ఉంటుంది. కార్లు, తదితర వాహనాలు అక్కడ 20 మిల్లీ సెకన్లలోనే నుజ్జైపోతాయి. పైగా 2 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. అంతటి తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేకంగా టైటానియం మిశ్రమ లోహంతో ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు. సముద్రం లోపల 100 మీటర్ల తరువాత ఎలాంటి విద్యుదయస్కాంత తరంగాలు కానీ, రాడార్, జీపీఎస్ కానీ పనిచేయకపోవడంతో పరిశోధనల కోసం నేరుగా వెళ్లేందుకు
ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు. రోడ్డు ప్రక్కన కూర్చుంటే దూసుకొచ్చిన మృత్యువు. అదుపు తప్పిన లారీ ఒకటి రోడ్డు ప్రక్కన కూర్చున్న తల్లి బిడ్డలను పొట్టన పెట్టుకుంది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు వెంకటగిరి ప్రధాన రహదారిపై ఆముదూరు వద్ద చోటు చేసుకుంది. ఏర్పేడు సిఐ శ్రీరామ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శారద, ఆమె కుమార్తె గురు వైష్ణవి, కుమారుడు గురు కార్తిక్లతో శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగారు. భర్తకు ఫోన్ చేసి రమ్మని పిలిచి ఆమె పిల్లలతో కలిసి రోడ్డు ప్రక్కన కూర్చుని ఉండగా విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అదుపు తప్పి వారిపై దూసుకొచ్చింది. గురు వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందగా తల్లి శారదను వైద్యం కోసం శ్రీకాళహస్తికి తరలిస్తుండగా మరణించింది. గురు కార్తిక్ను ఆసుపత్రికి తరలించారు. అంబానీల ఖరీదైన పెళ్లికి మంగళ ఉత్సవ్తో ముగింపు. ప్రపంచ ధనవంతుల్లో 11వ స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి కార్యక్రమాలు ఆదివారం నాటి మంగళ ఉత్సవ్తో ముగిశాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో గల అంబానీ కుటుంబానికి చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా శుక్ర శనివారాలు తొలి 2 రోజుల వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఇదే వేదికపై వివాహ వేడుకల ముగింపులో భాగంగా ఏర్పాటు చేసిన మంగళ్ ఉత్సవ్కు అంబానీ సంస్థల ఉద్యోగులు, వాణిజ్య రంగ ప్రముఖులు విస్తృతంగా తరలివచ్చారు. కుమారమంగళం బిర్లా కుటుంబ సమేతంగా విచ్చేశారు. కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, యోగా గురు బాబా రామ్దేవ్, ద్వారకా జ్యోతిర్మఠాల శంకరాచార్యులు స్వామి సదానంద సరస్వతి, స్వామి అవిముక్తేశ్వరనాథ్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. జీపీఎస్ గొంతు జాజ్ ప్రైజ్ని వరించింది. గూగుల్, యాపిల్, సిరిలో జీపీఎస్ మార్గాల్ని సూచించే గొంతు ఆస్ట్రేలియాకు చెందిన కరెన్ జాకబ్సన్ది. తన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, గాయని, పాటల రచయిత్రి, ఇన్స్పిరేషనల్ స్పీకర్ కూడా. 7 ఏళ్ల వయసులోనే పాటలపై ఆసక్తితో రాయడం ప్రారంభించింది. టీవీల్లో వచ్చే జింగిల్స్ను రాసుకుని అద్భుతంగా పాడేది. అందులోనే కెరియర్ నిర్మించుకోవాలని భావించి వాయిస్, పియానో ప్రధాన సబ్జెక్టులుగా గ్రాడ్యుయేషన్, పియానో అసోసియేట్గా డిప్లొమా చేశారు. వివిధ రకాల క్రీడా కార్యక్రమాల్లో ఆసీస్ జాతీయ గీతాన్ని ఆలపించి అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. వేల కొద్దీ ప్రకటనలకు తన గాత్రాన్ని అరువిచ్చారు. సొంతంగా కర్లీ క్వీన్ పేరుతో ఓ లేబుల్ సృష్టించి 10 ఆల్బమ్లు విడుదల చేశారు. అప్పుడే ఓ ఐటీ కంపెనీ నిర్వహించిన వాయిస్ రికార్డింగ్ ఆడిషన్స్లో పాల్గొన్నారు కరెన్. వారికి ఆమె గొంతు నచ్చడంతో టెలిఫోన్ డైరెక్టరీ అంత పుస్తకం ఇచ్చి అందులోని సమాచారాన్ని వాయిస్గా చెప్పమన్నారట. 3 వారాల పాటు ఆ పని చేసినా అది ఎందుకో అప్పట్లో కరెన్కి తెలీదు. తరువాత కొన్నాళ్లకు ఆ విషయమే మర్చిపోయారట. చాన్నాళ్ళ తరువాత ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి జీపీఎస్లో నీ వాయిస్ వస్తోందని చెబితే ఆశ్చర్యపోయారు ఆమె. అది తన జీవితాన్నే మలుపు తిప్పింది. మొదట అది ఆండ్రాయిడ్ ఫోన్ల కోసమే అయినా తరువాత యాపిల్ ఫోన్లలో వాడే వాయిస్ యాప్ సిరిలోనూ కరెన్ చెప్పిన ఆడియోని అనుసంధానించారు. టీవీ, రేడియో, అంతర్జాలంలో తన గొంతుతో మాయాజాలం చేసే కరెన్ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక జాజ్ ప్రైజ్ ఆమెను వరించింది. సరిగమల సవ్వడితో రామ్ చరణ్ కొత్త సినిమాకి సంగీతం ఆయువు పట్టు. సన్నివేశాలకు ప్రాణం పోసేది, కథను నడిపించేది, మొత్తం చిత్రానికి ఆత్మగా నిలిచేది సంగీతమే. ఒకప్పుడు సంగీత చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఆ విషయాన్ని ఇటీవలే అగ్ర కథానాయకుడు చిరంజీవి గుర్తు చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న విశ్వంభర కోసం పాత రోజుల తరహాలోనే సంగీత చర్చలు కొనసాగుతున్న విధానాన్ని అందులో వివరించారు. అయితే ప్రస్తుతం సంగీత చర్చలు సాగే విధానం మారినా స్వరాల కోసం ఎవరి శైలిలో వాళ్ళు కసరత్తులు చేస్తూనే ఉన్నారు. తెలుగు చిత్రసీమలో చాలా సినిమాలు ఇప్పుడు
సరిగమల సందడిలోనే ఉన్నాయి. పాటలతో ప్రచారానికి సిద్ధమైన సినిమాలు కొన్ని ఉంటే, స్వరాల పనుల్లో ఉన్న సినిమాలు కొన్ని. చిరంజీవి విశ్వంభరతో పాటు రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ప్రస్తుతం సంగీత చర్చల్లోనే ఉంది. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోని పంచుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు. సైనికుడిగా ప్రభాస్. కల్కి విజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రభాస్ తదుపరి ఏ సినిమా కోసం రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. సలార్ 2, కల్కి 2898 AD రెండో భాగం మొదలుకొని హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగ తయారు చేసిన కథలు ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు రాజాసాబ్ చిత్రం సెట్స్ పైనే ఉంది. వీటన్నిటినీ ముందుకు కదిలించవలసి ఉంది. ఆయా కథలు, పాత్రలకు సంబంధించి రోజుకొక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా యుద్ధం, ప్రేమ మేళవింపుగా ఉంటుందని, అందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని పాటలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. అల్కరాజుదే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది అదే దృశ్యం ఆవిష్కరింపబడింది. 21 ఏళ్ల యువ సంచలనం అల్కరాజ్ విజయనాదం చేస్తే, దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. రికార్డు స్థాయిలో 25 టైటిల్స్ సాధించాలన్న జోకోవిచ్ ఆశలకు గండిపడింది. అల్కరాజ్ మరోసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఛాంపియన్గా నిలిచాడు. ఆదివారం వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతను 6-2, 6-2, 7-6, 7-4తో జోకోవిచ్ను మట్టి కరిపించాడు. 5వ టీ20లోనూ భారత్ ఘన విజయం. జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1తో గెలిచింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ 45 బంతుల్లో 58 రాణించడంతో మొదట భారత్ 6 వికెట్లకు 167 పరుగులు సాధించింది. శివం దూబే 26, ముఖేష్ 4 వికెట్లు, దూబే 2 వికెట్లతో విజృంభించడంతో ఛేదనలో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. మైయర్స్ 34 టాప్ స్కోరర్. దూబేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. తొలి టీ20లో ఓటమి తరువాత బలంగా పుంజుకున్న భారత్ వరుసగా 4వ విజయం సాధించింది. ఈ ఆఖరి టీ20లో భారత్ ఒక్క బంతికే 13 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. మ్యాచ్ ప్రారంభంలోనే తొలి బంతికి రజా ఫుల్ టాస్ వేయగా జైస్వాల్ స్లాగ్ స్వీప్తో 6 బాదాడు. రజా ఓవర్ స్టెప్పింగ్స్తో అది నోబాల్ కూడా అయింది. ఫ్రీ హిట్కు జైస్వాల్ 6 బాదాడు. దీంతో ఒక్క బంతికే 13 పరుగులు సాధించారు. ఆవిరి వంటకాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఆవిరిలో ఉడికించడం వల్ల పదార్థంలో ఉండే నియాసిన్, విటమిన్ బి, థయామిన్, విటమిన్ సి వంటివి మన శక్తిని మరింత పెంచుతాయి. ఇవి తిన్నవారికి ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆవిరితో తయారు చేసే ఆహారాలకు నూనె అవసరమే లేదు. అందుకే ఆవిరి పట్టిన ఆహారాల్లో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫుడ్. ఆవిరితో వండిన ఆహార పదార్థాలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలా తొందరగా జీర్ణం అవుతాయి. ఈ ఆహారం బరువుతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆవిరి పట్టిన ఆహారం మృదువుగా ఉండి తేలిగ్గా జీర్ణం కావడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వంటలో నూనెను ఉపయోగించకపోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఆవిరితో వండిన కూరల రంగు అస్సలు మారదు, రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ. విశ్వాస పరీక్షలో పుష్పకమల్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో నేపాల్ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ నియమితులయ్యారు.
ఆందోళనకరంగా కేజ్రీవాల్ ఆరోగ్యం. జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని ఆప్ నేత మంత్రి అతీషి చెప్పారు. ఎక్స్లో మోదీ ఫాలోవర్లు 10 కోట్లు. సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయి అధిగమించారు. ఎక్స్ హ్యాండిల్లో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. లెజెండ్స్ ప్రపంచ టైటిల్ భారత్దే. ఫైనల్లో పాకిస్తాన్పై విజయం. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ను గెలుచుకుంది. అంబటి రాయుడు 30 బంతుల్లో 50 సత్తా చాటడంతో ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్ ను ఇండియా మట్టి కరిపించింది. ఉరుగ్వేకు 3వ స్థానం. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీని ఉరుగ్వే 3వ స్థానంతో ముగించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.